కాఫీ బాగుందే. టిఫిన్ నువ్వే చేసావు కదా, ఎలా ఉన్నా బాగుంటుంది. మరి నేనంటే అంతే. అయినా ఆ ముసల్దాన్ని అలా కొట్టేసరేంటి? హా, మరి నాకే ఎదురు చెప్తుందా? ఊరికే వదిలేస్తానా? ఆ కొట్టిన దెబ్బకి ఇక మీతో మాట్లాడడం కాదు కదా, కళ్ళు ముందుకు కూడా రాదు. మరి ఈ సుమిత్రతో మాట్లాడాలి అంటే, వ్యవహారం నడపాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. భయమో భక్తి ఉండాలి. ఇంకొక 6 నెలలు నేను ఉన్న వైపు కన్నెత్తి కూడా చూడదు. ఏంటి, కొట్టింది సరిపోలేదా? ఇంకా కావాలా? మళ్ళీ కొట్టించుకోవడానికి వచ్చావా? కాదు, మరి ఎందుకు వచ్చావు? కొట్టడానికి. ఎవరిని? తమరినే. నన్నే కొడతావా? ఏయ్! నువ్వు ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. నువ్వు నన్ను, ఈ సుమిత్రని కొడతావా? దీని పరిణామం ఎలా ఉంటుందో తెలుసా నీకు? రెండు దెబ్బలు. ఆది! ఆది! ఎక్కడున్నావురా? లక్ష్మమ్మ నన్ను చంపేస్తోంది. రారా! ఏమైందమ్మా? ఈ పని మనిషి నా చెంప మీద కొట్టింది. రెండు చెంపుల మీద అటు ఇటు ఎడబెడ వాయించేసింది. ఏయ్ ముసలి, మా అమ్మ మీద చేయి చేసుకునేంత ధైర్యం వచ్చిందా నీకు? అసలు నిన్ను... ఆగు! ఏంటి? నీ ఇంటి పని మనిషి మా అమ్మ మీద చేయి చేసుకుందంట. ముందు మీ అమ్మ నా అమ్మ మీద చేయి చేసుకుంది, అందుకే మా అమ్మ మీ అమ్మని కొట్టింది.